నిద్ర చాలనప్పుడు పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు తలనొప్పిగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అయితే తలనొప్పిలోనే మైగ్రేన్ అనే మహా తలనొప్పి ఒకటి ఉంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా, తలపై ఎవరైనా సుత్తులతో బాదుతున్నారా అన్నంతగా వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మైగ్రేన్ బాధల్ని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య ఆలోచనలు సైతం చేస్తూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మైగ్రేన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది వన్ సైడెడ్ హెడేక్, అంటే ఓకే యూనిలేటరల్ హెడేక్ అంటారు. సో లెఫ్ట్ సైడ్ కానీ లేకపోతే రైట్ సైడ్ కానీ వస్తుంటుంది. ఒకసారి రైట్ సైడ్ వస్తే ఒకసారి లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంటుంది. బట్ ఈ హెడేక్ అనేది మరీ సివియర్గా వచ్చినప్పుడు ఒక సైడ్ స్టార్ట్ అయ్యేసి మొత్తము టోటల్ హెడ్ అంతా స్ప్రెడ్ కావడం జరుగుతుంటుంది. అంతేకాకుండా ఈ హెడేక్ వచ్చినప్పుడు ఇంకా వేరే లక్షణాలు కూడా ఉంటాయి యాక్చువల్లీ ఈ హెడేక్తో పాటు. ముఖ్యంగా ఏమిటంటే విజువల్ సిమ్టమ్స్, అంటే చూపులో రకరకాల తేడాలు రావడం. సో ఒకటి వచ్చి వాళ్ళకు బ్లర్రింగ్ ఆఫ్ విజన్, అంటే ముందు పక్క ఏం కనపరాకుండా పోవడం, కొద్దిసేపు ఒక ఫ్యూ మినిట్స్ వరకు ముందు పక్క ఏం కనపరాకుండా మబ్బు అయిపోతుంది. రెండోది వచ్చి జిగ్జాగ్ లైట్స్, అంటే సింటిలేటింగ్ లైట్స్ అంటారు, జిగ్జాగ్ లైట్స్ రావడము. అది కూడా ఒక 5 minutes to 10 minutes ఉండేసి మళ్ళీ స్లోగా తగ్గుతూ వస్తుంటుంది. అంతే టెలిస్కోపిక్ విజన్, అంటే ఒక చిన్న పాయింట్ మాత్రమే కనపస్తుంటుంది, ఆ చుట్టూ మొత్తం బ్లర్ అయిపోతుంది, చుట్టుపక్కల ఏం కనపడదు. సో ఆ టెలిస్కోపిక్ విజన్ అంటారు దాన్ని. సో అటువంటిది రావడం, ఈ విధంగా రకరకాల విజువల్ సిమ్టమ్స్ అనేది అదొక లక్షణం. మూడోది ఏమిటంటే ఈ హెడేక్ వచ్చినప్పుడు చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ కానీ లేకపోతే వామిటింగ్ రావడం జరుగుతుంటుంది. కొందరు ఏమంటారంటే ఈ వామిటింగ్ వచ్చిన తర్వాత ఈ తలనొప్పి తగ్గిపోయిందని కూడా చెప్తుంటారు యాక్చువల్లీ. అది ఒక లక్షణం. ఇంకా ఈ హెడేక్ వచ్చినప్పుడు ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఈ సౌండ్ కానీ లైట్ కానీ వాళ్ళు తట్టుకోలేరు యాక్చువల్లీ. సో రెండోది వచ్చి లైట్ కూడా, వాళ్ళకు బ్రైట్ లైట్ ఏదన్నా ఫంక్షన్లలో ఎక్కువ లైట్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఆ లైట్స్ వాళ్ళు ఆ హెడేక్ వచ్చినప్పుడు అటువంటి లైట్స్ ఉంటే వాళ్ళు ఇరిటేషన్కు గురవుతుంటారు. సో కోపం రావడం జరుగుతుంటుంది. సో ఇది ఇంకొక లక్షణం. సో ఈ హెడేక్, మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఫస్ట్ హెడేక్ తగ్గేదానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి ముఖ్యంగా 100కి 80 నుంచి 90 మందికి సింపుల్ ట్యాబ్లెట్స్తోనే తగ్గిపోతుంది. సో అది తగ్గినప్పుడు అప్పుడప్పుడు మనము ట్రిప్టాన్స్ అని వాడుతుంటాం యాక్చువల్లీ. అది చాలా తక్కువ మందికి వాడాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా తగ్గిన వారికి, ఎవరికి రేర్గా రెసిస్టెంట్ మైగ్రేన్ అంటారు, కొందరికి ఒక 1% ఆఫ్ పీపుల్కు అంత సివియర్ హెడేక్ వస్తుంటుంది. వాళ్ళకు ఈ బొటాక్స్ అనేది ఇంజెక్షన్ ఇస్తుంటారు. బట్ ఒక 1000 మందిలో ఒకరికి అవసరం ఉంటుంది అది.